35వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా? ఎన్ని వచనాలండి? 28 వచనాలు ఉంది. కొంచెం పెద్ద కీర్తనే, కానీ ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆ ప్రార్థన గురించి మనము నేర్చుకుందాం. ఈరోజు ఆ దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఆమోదయోగ్యం కాని ప్రార్థనలు చెప్దామండి. ఆమోదయోగ్యం కాని ప్రార్థనలు. ఈ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళలేదు అని చూస్తున్నాం. అదేంటండి? ప్రార్థనలు దేవుడు వింటాడని మీరు ఎప్పుడు చెప్తారు కదా. అవును, నిజమే. మన ప్రార్థనలన్నీ ఆకాశానికి వెళ్తాయి, పరలోకానికి వెళ్తాయి. నేను కాదు అని చెప్పడము లేదు. కానీ కొన్ని ప్రార్థనలు అది పరలోకానికి వెళ్ళడం లేదు. దేవుని ఆమోదము వేసుకోవడం లేదు. దేవుని ఆమోద ముద్ర వేసుకోవడం లేదు. మనం ఎక్కడైనా ఒక ఆఫీస్కి వెళితే ఒక చిన్న అప్లికేషన్ మనం ఇస్తాము. వాళ్ళ ద్వారా మనము మాకు చేరింది అని రిసీవ్డ్ అని ఏదైనా ఒక స్టాంప్ మనం వేయించుకుంటాం కదా. అయితే బైబిల్లో మనం చూస్తున్నాం, ఈ భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పైకి వెళ్ళలేదు. దేవుడు ఆ ప్రార్థనను యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు ఆ ప్రార్థనను వినలేదు. నిజంగానే ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇలాంటి నెగిటివ్ సబ్జెక్టు మనం తీసుకొని ధ్యానం చేయగలిగితే కొన్ని పాఠాలు వాటి ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. ఈరోజు మన సబ్జెక్ట్, ఈరోజు మన అంశము ఆమోదయోగ్యం కాని ప్రార్థనలు. మళ్ళీ చెప్దామండి, ఆమోదయోగ్యం కాని ప్రార్థనలు. ఇంకొకసారి చెప్దామా? ఆమోదయోగ్యం కాని ప్రార్థనలు అనగా దేవుడు ఈ ప్రార్థనలను అంగీకరించలేదు. దావీదు గారు ప్రార్థన చేశాడు. చూడండి, ఆ ప్రార్థన 13వ వచనములో ప్రస్తావించబడి ఉంది. 13వ వచనములో ఆ ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన మీరు చూడండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు, అందరం చూద్దాం, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టు కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. మళ్ళా రిటర్న్ వచ్చిందట ప్రార్థన. ఎక్కడికి వచ్చిందండి? ఎదలోనికి, గుండెలోకి మళ్ళీ తిరిగి వచ్చింది. నా వైపు చూడండి. ఇలా నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మళ్ళీ వాపసు వచ్చింది అని దావీదు చెప్తా ఉన్నాడు. ఎందుకని? దావీదు గొప్ప భక్తుడు కదా, దావీదు గొప్ప ప్రవక్త కదా, దావీదు మంచి దైవజనుడు కదా, ఆయన ప్రార్థన దేవుడు వినాలి కదా. ఎందుకు దావీదు ప్రార్థన చేశాడు? ఇక్కడ చూడండి, వారు వ్యాధితో ఉన్నప్పుడు అనగా శత్రువులు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకున్నాను, నేను ఏడ్చాను. గోనెపట్ట అంటే పశ్చాత్తాపం. ప్రభువా, నా మిత్రుల కొరకని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు వ్యాధితో ఉన్నప్పుడు, జబ్బుతో ఉన్నప్పుడు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు, నా ఎనిమిస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకున్నాను. నేను ఉపవాసం కూడా నేను ఉన్నాను. అన్నమేమీ నేను తినలేదు, నీళ్ళు కూడా నేను త్రాగలేదు, ఫాస్టింగ్ ఉన్నాను. నా ప్రాణాన్ని నేను ఆయాసపరుచుకున్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఒక విచారకరమైనటువంటి ప్రార్థన అయి ఉన్నది. వీళ్ళు చూడండి, ఎవరి గురించి డేవిడ్ ప్రార్థన చేశాడు, ఎవరి గురించి ఆయన ఉపవాసం ఉన్నాడు, ఎవరి కోసమని ఆయన గోనెపట్ట కట్టుకున్నాడు, ఎవరి కోసమని అన్నం మానేశాడు, ఎవరి కోసమని ఆయన ప్రార్థన చేశాడు అని అంటే, ఇక్కడ మీరు చూడండి, ఈ పెద్ద కీర్తనలో కొన్ని ఉన్నాయి. వారు ఎవరనంటే దావీదు మీద వ్యాజ్యమాడిన వాళ్ళు అని బైబిల్లో ఉంది. అది మొదటి విషయం. దావీదు మీద నిత్యము వ్యాజ్యమాడిన వాళ్ళ కోసమని ఆయన గోను పట్ట కట్టుకుంటున్నాడు. నిత్యము తగులు వేసుకున్న వాళ్ళ కోసమని ఆయన ఉపవాసం ఉంటున్నాడు. చూడండి, దావీదుకి ఎంత మంచి మనస్సు ఉందో. శత్రువులని వాళ్ళని చంపేదేవా అని ఆయన చెప్పడం లేదు, వాళ్ళని సమరించుదేవా అని చెప్పడం లేదు. దావీదుకు శత్రువులు ఉన్నారు, కానీ ఆయన ఆ విధంగా ప్రార్థన చేయలేదు. వ్యాజ్యమాడిన వారు. రెండవది, పోరాడిన వాళ్ళు. మీ బైబిల్లో చూడండి, రెండవది పోరాడినటువంటి వాళ్ళు. మొదటి వచనంలోనుంది. మొదటి వచనంలో ఒకటి వ్యాజ్యమాడిన వాళ్ళు, రెండవది పోరాడిన వాళ్ళు, మూడవ వచనంలో ఈట దూసి నన్ను తరుము వారు అని ఉంది.
అనగా ఒక బల్లెం పట్టుకొని ఈటెను పట్టుకొని దావీదు ముందు వెళ్తూ ఉంటే వెనక వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళ కోసమని దావీదు ఉపవాసం ఉంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు 4వ వచనంలో, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గు అవమానమును కలుగునుగాక. ప్రాణం తీయాలని అనుకున్నారు, దావీదుని చంపేద్దాం అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా ఏమంటున్నాడు 4వ వచనంలోనే, నాకు కీడు చేయ ఆలోచించు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మన జీవితాల్లో చాలా మంది కనబడతా ఉంటారండి. ఎప్పుడు మనం మంచి చేసినా ఏదో ఒక కీడు చేయాలనుకున్న వాళ్ళు. 7వ వచనం చూడండి, నన్ను పట్టుకొన వాళ్ళని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలలు వట్టిరి అని బైబిల్లో చూస్తున్నాం. ఒక వల వేసి పెట్టారు, పక్షిని పట్టుకున్నట్టుగానే దావీదును పట్టుకోవాలని. ఇంకా 7వ వచనంలో, నా ప్రాణము తీయాలని నిర్నిమిత్తముగా వాళ్ళు గుంట తవ్వి పెట్టారు. ఎలాంటి గుంటలోనంటే చరిత్రలో రాయబడి ఉంది, కొన్ని పశువులను పట్టుకోవడానికి, ఏనుగు లాంటి వాటిని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇశ్రాయేల్ దేశంలో ఒక గుంట తవ్వుతారు, ఆ గుంట మీద కర్రలు పెడతారు, ఆ కర్రల మీద చిన్న చిన్న కర్రలు, పెద్ద పెద్ద కర్రలు పెడతారు, ఆ కర్రల మీద మంచి గడ్డి ఏదైనా ఆహారం పెడతారు. కొన్ని మృగములు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గడ్డి ఉంది, ఇక్కడ ఆహారం ఉందని ఆ బరువైనటువంటి ఆ జంతువులు దాని మీద కాలు పెట్టినప్పుడు ఆ గుంటలు ఇలా పడిపోతాయి. ఆ దావీదు కోసం కూడా ఒక సింహాన్ని పట్టుకున్నట్టుగా, ఒక 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 జంతువును పట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా అలాగున్న కర్రలు వేసి, లోపల గుంట ఉంది, దావీదుకు తెలియదు, కానీ అలా గుంట తవ్వితే దావీదు అంటున్నాడు, వాళ్ళు నా ప్రాణం తీయాలని అనుకున్నారు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు మీరు చూడండి 11వ వచనంలో, కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుతూ ఉన్నారు. ఏదేదో ప్రశ్నలు వాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. ఇంకా 12వ వచనం చూడండి, మేలుకు ప్రతిగా నాకు కీడు చేయ ఉద్దేశిస్తున్నారు అని అంటున్నారు. నేను దిక్కులేని వాడునై ఉన్నాను అంటున్నాడు. అయితే ఇలాంటి క్రూరమైనటువంటి వాళ్ళ కోసమని, నీకు నాకు ఇలాంటి క్రూరమైన వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తామని అంటే, దేవా వీడు ఎన్నడూ చస్తాడు దేవా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ దావీదుకి మంచి మనస్సు ఉందండి. ఆయన ఏం చేశాడో బైబిల్లో రాయబడింది, వారు వ్యాధితో ఉన్నప్పుడు, ఈ తరిమిన వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు, నేను నా బైబిల్లో రాసుకున్నాను 19 విషయాలలో వారు దావీదును కృంగిదీయాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఆ శత్రువు మూక కోసమని ఆయన వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడు. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చెను అని బైబిల్లో చూస్తున్నా. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదండి. అది మళ్ళీ దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు మనకు కనపడుతుంటారు. ఎన్ని సభలు పెట్టినా మారు మనసు పొందరు, ఎన్ని వాక్యాలు చెప్పినా, లోతైన విషయాలు ఎన్ని చెప్పినా రక్షణ పొందనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక వ్యసనానికి వాళ్ళు బానిసలైపోయి దాని నుండి తొలగలేక, దాని నుండి బయటకు రాలేక సతమతమై పాపము 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 వాళ్ళు జరిగిస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళ కోసమని దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమైందండి, మళ్ళా రిటర్న్ వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా దావీదు ప్రేమతోటి ఆ శత్రుల కొరకు ఆయన ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో ఉంది. వాళ్ళను నా సొంత 14వ వచనంలో, వాళ్ళను నా సొంత అన్నదమ్ములుగా నేను చూసుకున్నాను, నా అనుచరులుగా నేను చూసుకున్నాను, నా సొంత మనుషులుగా, నా రక్త సంబంధికులుగా నేను చూసుకున్నాను. కానీ వారికి మాత్రము నేను ఎప్పుడు శత్రువునై ఉన్నాను. కాబట్టి నేను చెప్పవలసిన మొదటి విషయం ఏంటంటే, ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థన. చెప్దామండి, ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థన. మళ్ళీ చెప్దామా? ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థన, గుండెలోకి మళ్ళీ తిరిగి వచ్చిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఆ ప్రార్థన కప్పు దాటలేదు, ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. దేవుడు ఎందుకో దాన్ని అలాగున
ఆపిపెట్టాడు. డేవిడ్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు మంచివాడు, నువ్వు ఉపవాసం ఉన్నావు, బాగానే ఉంది, నువ్వు శ్రేష్టమైన వాడివి, మంచిదే, నువ్వు ప్రవక్తవు, నువ్వు మంచిదే, నువ్వు కీర్తనాకారుడు, అది కూడా శ్రేష్టమైనదే. కానీ నువ్వు చేసే ప్రార్థన నీ శత్రువుల విషయంలో నేను అంగీకరించడం లేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఎదలోనికి తిరిగి వచ్చిన ప్రార్థన నంబర్ 1. నంబర్ 2 చూద్దాం, రెండవది చూద్దాం. 106వ కీర్తన. దయచేసి ఇలాగనే కీర్తనల బుక్లోనే ఉందాం, మనం బయటికి అక్కడికి వెళ్ళొద్దండి, సామ్స్లోనే ఉందాం. ఆమోదయోగ్యం కానీ 2వ ప్రార్థన ప్రస్తావించబడి ఉంది. 106వ కీర్తన 15వ వచనం. మీరు నేను అందరం చదువుదామా? బైబిల్ ఉంది కదా మీ దగ్గర, అందరం చదువుదాం. 15వ వచనం, 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. మళ్ళీ చదువుదామండి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలగజేసెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇది 2వ ప్రార్థన, ఆమోదయోగ్యం కాని ప్రార్థన. మొదట దావీదు చేశాడు, 2వది ఇశ్రాయేలీయులు ఆమోదయోగ్యం కాని ప్రార్థన. దేవుడు దాన్ని ఖాతరు చేయలేదు. దేవుడు ఇచ్చాడు, ఆ ప్రార్థన విని ఇచ్చాడు, కానీ వాళ్ళకి అపాయం కలిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కోరుకున్నారని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, ఏం కోరుకున్నారు? 7 విషయాలు వాళ్ళు అరణ్యంలో కోరుకున్నారు. 1 మాంసము. చెప్తాం ఏంటండి? మాంసము. మాకు మాంసం లేదే. 2వది ఏం కోరుకున్నారు? చేపలు. 11 సంఖ్యాకాండం 11:15లో రాయబడి ఉంది. మాంసము, తర్వాత చేపలు, తర్వాత కీరకాయలు, తర్వాత దోసకాయలు, తర్వాత కూరాకులు, తర్వాత ఉల్లిగడ్డలు, 7వది తెల్లగడ్డలు. ఇవన్నీ లేవు అని అనుకుంటున్నారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఫ్రీగా దొరికాయి అని అనుకుంటున్నారు. ఈ అరణ్యంలో ఏంది తిన్నదే తింటున్నాం మేము. ఈ చవి చప్పుడి లేని అన్నము, అన్నం మాకు ఇక్కడ ఉంది. మేము ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఎంత మంచి చేపలు తిన్నాం, ఎంత మంచి మరి కూరాకులు తిన్నాం, ఎంత మంచి కూరగాయలు మేము తినడం జరిగింది. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొని వచ్చావా అని అన్నప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు. వాళ్ళు ప్రలాపిస్తుండగా దేవుడు విన్నాడు. మాంసం లేదన్న మాటను దేవుడు విన్నాడు. కూరగాయలు లేవన్న మాటను దేవుడు విన్నాడు. చేపలు లేవన్న మాటను దేవుడు విన్నాడు. మనము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నామని వాళ్ళకి ఏమాత్రం సోయి లేదు. అయితే చూడండి, ఒక మాట నేను మీకు చెప్తాను. వాళ్ళు సనిగి మాంసం లేదు, చేపలు లేవు, కూరగాయలు లేవు, కీరకాయలు లేవు, బెండకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడండి. ఏమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? ఇంకో మాట చెప్పుకుందాం. ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంది, వారి గురించి బైబిల్లో ఉంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంది, అది నేను నా బైబిల్ అండర్లైన్ చేసుకున్నాను. సంఖ్య 11:33. ఆ మాంసము వారి పండ్ల సందుల్లోనుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఏమండి, మన మాంసం తింటే ఒక పుల్ల కావాలంటారు. ఎందుకంటే ఆ పుల్ల ఈ పళ్ళ మధ్యలో ఉన్న ఆ మాంసం ముక్కల్ని తొలగించుకోవాలని కదా. ఇంటికి ఆడ ఏం వండించారో మీరు ఇంటికి వెళ్ళకండి. ఇప్పుడు ఆ కూర గురించి ఆలోచన చేయకండి. ఒక చిన్న పుల్ల తీసుకున్నారు వాళ్ళు. ఆ మాంసము ఆ పండ్ల సందుల్లో, నేను చెప్పే మాట కాదు ఇది, ఒక టూత్ పిక్ తీసుకున్నారు. దేవుడు బైబిల్లో చెప్పేటటువంటి మాట. ఆ టూత్ పిక్ తీసుకొని వాళ్ళ ఆ పండ్ల సందులో ఉన్నటువంటి మాంసాన్ని తొలగించే లోపుగానే వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగించెను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. అమ్మాయిని ప్రేమించినప్పుడు మరి ఆ అమ్మాయి క్రైస్తవురాలో కాదో మనకు తెలియదు. ప్రభా, ఆ అమ్మాయే కావాలి,
ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి. దినము దినము నువ్వు అడుగుతున్నావు అనుకోండి, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఏమవుద్ది? వాడు రోజు కొట్టడం ప్రారంభం చేస్తాడు. అది క్షీణత కలిగించినని బైబిల్లో ఉంది. కొంతమంది మాకు మగపిల్లలే కావాలి, ఆడపిల్లలు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. మగపిల్లలు అంటే మగపిల్లల్ని దేవుడు ఇస్తాడు, కానీ తర్వాత క్షీణత కలిగిస్తాడు. దాని ద్వారా మనకి నొప్పి కలిగిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చింది మనం తీసుకోవడం లేదు. కావాలి 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 రావాలి అని మనం అనుకుంటున్నాం కదా. మనం అడిగింది దేవుడు ఇస్తాడు, కానీ దాని ద్వారా లేని నొప్పులు, బాధను ఆయన కలిగించే దేవుడు. మీరు మాంసము తిందురు అని దేవుడు అన్నాడు. మీరు ఆయన వినేటట్టుగా మీరు ఏడ్చారు. మీరు మాంసం ఇచ్చాడు దేవుడు, వారికి చేపలు ఇచ్చాడు దేవుడు. వారు అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళకుండానే, వాళ్ళు కట్టుపుల్లలు తెచ్చుకోకుండానే, వాళ్ళు పొయ్యిలో వెలిగించుకోకుండానే 40 దినాలు ఆ బిడ్డల ఆహారాన్ని తిన్నారు. కానీ విసుకొచ్చింది, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అందుకనే దేవుడు మనకి ఏదైనా ఇస్తే, ప్రభా ఈ ఇచ్చిన ఆహారం కోసమని నీకు వందనాలయ్యా, ఈ ఇచ్చిన పచ్చడి మెతుకుల కోసమని నీకు వందనాలయ్యా. మాంసం ఉన్న రోజుల్లో తిందాము, మాంసం లేని రోజులలో దేవునికి అయినా కూడా కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో చూస్తున్నాం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగించను అని బైబిల్లో చూస్తున్నాం. ఒక ఆయన నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్, ఎప్పుడు ఆడపిల్లలే పుడతా ఉన్నారు. ఆ యజమాని సణుక్కుంటూ ఉండేవాడు, ఏంటి ఎప్పుడు ఆడపిల్లలే, ఏంటి ఎప్పుడు ఆడపిల్లలే, మగపిల్లల్ని కనవా, మగపిల్లల్ని కనవా, మగపిల్లల్ని కనవా, ఇదే నస 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 నస. ఒక మగపిల్లల్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఆ బిడ్డ ఇంకా పడక మీదనే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి మనం విసిగించొద్దండి, దేవుణ్ణి మనం ఆయాస పెట్టొద్దండి. దేవుణ్ణి మనము అడిగి 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 విసుకొచ్చేదాకా ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగావు కాబట్టి. కానీ దాని ద్వారా నీకు శ్రమ కలుగుతుంది, దాని ద్వారా నీకు వేదన కలుగుతుంది. ప్రభువా నీకు ఇష్టమైతేనే ఇవ్వండి అని అంటే అది బాగుంటుంది. ఇది రెండవ ప్రార్థన. ఒకటి, దావీదు చేసిన ప్రార్థన ఆమోదయోగ్యం కాలేదు. రెండవది, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన ఆమోదయోగ్యం కాలేదు. వారు అడిగింది దేవుడు వారికి ఇచ్చాడు, కానీ వారి ప్రాణాలకి నెమ్మది లేకుండా అయిపోయింది, నిద్ర లేకుండా అయిపోయింది, చనిపోయారు. అయ్యో ప్రభువా, మాంసాన్ని అడగకుండా ఉంటే బాగుండేదేమో అని వాళ్ళు అనుకున్నారు. మూడవ మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆమోదయోగ్యం కానీ మూడవ ప్రార్థన 109వ కీర్తన తెరచుంచండి. 7వ వచనం చెప్పి నేను ఈ వాక్యాన్ని దయతో ముగిస్తాను. 7వ వచనము అందరము చదువుదామా? 7వ వచనం, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును కాక, వాని ప్రార్థన పాపమగును కాక, వాని ప్రార్థన పాపమగును కాక, వాని ప్రార్థన పాపమగును కాక. ఏమండి, ప్రార్థన మంచిదే, కానీ పాపంగా మారడం ఏంటి అని ఇంకొక ఆలోచన మనకు రావచ్చు. ఆమోదయోగ్యం కానీ మూడవ ప్రార్థన ఏంటంటే వాని ప్రార్థన. ఎవడాడు? బైబిల్లో ఉంది ఈ మాట, చాలాసార్లు బైబిల్లో ఉంది. వాని 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 అనే మాట చూడండి. ఒకటి, వాని ప్రార్థన. యూదా ఇస్కరియోతు గారి కీర్తన ఇది. ఎవరి కీర్తన అండి? యూదా ఇస్కరియోతు గురించినటువంటి ప్రార్థన ఇది. అందుకే ముందుగానే దావీదు యూదా ఇస్కరియోతును ఆయన చూచాడు, ప్రవక్త కాబట్టి ముందుగానే చూచాడు. ప్రభుకి యూదా అనేవాడు ఒకడు ద్రోహం చేస్తాడని వాని గురించి రాయబడింది. 7వ వచనంలో వాని అనే మాట ఉంది, వాని ప్రార్థన. 8వ వచనంలో వాని దినములు అనుంది. తర్వాత 10వ వచనంలో వాని ఉద్యోగము అనుంది, వాని పిల్లలు అనుంది, వాని భార్య అనుంది. 8వ వచనంలో వాని బిడ్డలు అని ఉంది, వాని ఆస్తి అనుంది. తర్వాత 11వ వచనంలో వాని కష్టార్జితము
అని ఉంది. 13వ వచనములో వాని వంశము అని ఉంది, వాని పేరు అని ఉంది. 17వ వచనములో వాని తల్లి అని ఉంది. తర్వాత వాని మీదకు శాపము అని ఉంది. వానికి మరి దీవెన దూరమవునుగాక అని ఉంది. ఎన్ని మార్లు వాణి 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 అనే మాట ఉందో చూడండి. ఇప్పుడు చూద్దాం. వాని ప్రార్థన పాపమగును కాక. నంబర్ 1 7వ వచనంలో. 8వ వచనంలో వాడి దినములు కొద్దివగును కాక అంటున్నాడు. అంటే వాడు ఎక్కువ ఏం లేము, వాడు బ్రతకడు, మంచి యవ్వన దశలోనే వాడు చస్తాడని బైబిల్లో ఉంది యూదా ఇస్కరియోతు గురించి. వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. 10వ వచనంలో వాని పిల్లలు తండ్రి లేని వారవుదురు గాక, దేశదిమ్మరులై భిక్షమెత్తుకొందురు గాక అని అంటున్నాడు. ఇంకా వాని భార్య విధురాలగును గాక, వితంతు అవును గాక. వాని బిడ్డలు వాని ఆస్తి అప్పుల వాళ్ళు ఆక్రమించుకును గాక. 11వ వచనంలో వాని కష్టార్జితము పరులు దోచుకుందురు గాక. యూదా ఇస్కరియోతు ప్రభువు నమ్మి కొన్ని నాణాలు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాంసం తెచ్చుకుందాం అనుకున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ వండుకుందాం అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య పిల్లలతో మంచిగా డిన్నర్ చేసుకుందాం అని అనుకున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఏ పొట్ట కోసమైతే ఆయన ప్రభువుని నమ్మాడు, ఏ పొట్ట కోసమైతే డబ్బు సంపాదించుకున్నాడు, అదే పొట్ట ఆయన ఉరిపెట్టుకొని చచ్చిపోయినందువలన, కింద పడినందువలన పొట్ట పగిలి చచ్చిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది. అదలో చెప్దామండి. కొన్నిసార్లు ఈ పొట్ట కూటి కోసమని మనము టేబుల్ కింద చేతులు పెడతా ఉంటాం. ఈ పొట్ట కూటి కోసమని లంచాలు తీసుకుంటూ ఉంటాం. ఈ పొట్ట కూటి కోసమని లేనిపోని పాపాలు మనం జరిగిస్తూ ఉంటాం కదా. ఏదో డబ్బు సంపాదించుకోవాలని అక్రమమైనటువంటి మార్గంలోనికి మనం వెళ్తూ ఉంటాం కదా. చూడండి, వాని కష్టార్జితము పరులు దోచుకుందురుగాక. అయితే ఆ డబ్బుతో ఏం చేశారు ఈ యాజకులు? ఏం చేశారు? యేసు ప్రభు నమ్మినటువంటి యూదా ఇస్కరియోతు డబ్బులు దేవాలయంలో పడేసి వెళ్ళిపోయాడు. దాంతో ఒక సమాధుల తోట కొన్నారు. యెరూషలేములో ఎవరైనా బాటసారులు చచ్చిపోతే యూదా ఇస్కరియోతు పేరు మీద కొన్నటువంటి ఆ బరియల్ గ్రౌండ్లో వాళ్ళను పాతి పెడతారు. దానికి రక్తభూమి, అపోస్తల కార్యములో అకెల్దమా రక్తభూమి అనే పేరు దానికి ఉంది. చూసారా, యేసు ప్రభువును అమ్మి ఒక బొందల గడ్డ సంపాదించుకున్నారని అంటారు మన హైదరాబాద్లో. అవును, యేసు ప్రభువుని అమ్మి ఒక సమాధుల తోట సంపాదించుకున్నాడు. నీ అక్రమ సంపాదనతో కూడా ఏదైనా ఒక సమాధుల తోట సంపాదించుకుంటున్నావేమో జాగ్రత్త. వాని కష్టార్జితము పరులు దోచుకుందురు గాక, వాని వంశము నిర్మూలమవును గాక. యూదా అనే పేరు నాకు బాగా ఇష్టమండి. యూదా అంటే అర్థం తెలుసా మీకు? స్తుతి. చెప్దాం ఏంటండి స్తుతి. ఈ రోజున ఇక్కడ యూదా అనే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు పెట్టుకోవాలంటే ఆ యూదా గుర్తు వస్తాడు మనకి. యూదా అంటే స్తుతి, యూదులు అంటే స్తుతి వాళ్ళు అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు యూదా అనే పేరు మనం పెట్టుకోవడం ఎందుకంటే చూడండి, ఆ వంశము, ఆ పేరు అంతటితో నిర్మూలమైపోయింది. వాని పేరు మాసిపోవునుగాక. 13వ వచనంలో రాయబడి ఉంది, వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకూడకుండా ఉండాలంటున్నాడు. వాళ్ళమ్మ ప్రార్థన చేస్తే, యూదా వాళ్ళమ్మ ప్రార్థన చేస్తే దేవుడు ఆ పాపాన్ని తుడుపు పెట్టడు. బైబిల్లో ఉంది, మీరు నా దగ్గర వచ్చి ఒప్పుకుంటే మీ పాపాలు నేను తుడుపు పెడతానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అదే ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, 17వ వచనంలో వానికి శాపము వాని దగ్గరకు వస్తుంది అని, దీవెనలు వానికి దూరం అవుతాయి. వాడు ఎప్పుడు శాపవచనాలే చెప్తున్నాడు కదా, అదే శాపవచనాలు వాని దగ్గరికి వస్తున్నాయి అంటున్నాడు. వానికి దీవెన అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ దీవెనలు వాడికి దూరంగా అయిపోతున్నాయని చెప్తా ఉన్నాడు. అయితే దావీదు ఎంత మంచివాడు అని అంటే ఆఖరిలో, అనగా ఈ కీర్తన 109వ కీర్తన 30వ వచనంలో యూదా ఇస్కరియోతు లాంటి శత్రువులు ఆయనకు ఉన్నప్పటికీ, మరి ఇంకా బైబిల్లో అబ్షాలోము లాంటి శత్రువులు ఆయనకు ఉన్నప్పటికీ, ఇంకా చెప్పాలి అని అంటే మరి అహితోపేలు లాంటి శత్రువులు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు? ఎప్పుడు ఏడుస్తూ కూర్చోలేదు. ప్రభా, నా శత్రువులను సంహరించు,
నా శత్రువులను చంపేయి, నా శత్రువుల మీదకి ఏదైనా ఒక శాపం పంపించు, నా శత్రువులు గట్టి మీద ఉండాలి, నా శత్రువులు చావాలి, నా శత్రువులు బొందగట్టబడాలి అని ఎన్నడూ దావీదు అనకుండా 30వ వచనం చూడండి. ఆ మాట చదివి ముగిద్దాం. 30వ వచనంలో, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ఇంత దుర్మార్గులు ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అందరూ చెప్దాము, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఇంతమంది శక్తులు ఉన్నప్పుడు దేవా నీకు వందనాలు, యూదాను బట్టి నీకు వందనాలయ్యా, అలాగే అలెగ్జాండర్ను బట్టి నీకు వందనాలయ్యా, అహితోఫేలును బట్టి నీకు వందనాలయ్యా, ఎంతమంది శత్రువులు సౌలును బట్టి నీకు వందనాలయ్యా. సుమారు 20 సార్లు ఆ సౌలు రాజు దావీదును తరుముకున్నాడు, దావీదును కొట్టాలనుకున్నాడు, దావీదును తిట్టాడు, దావీదును చంపాలనుకున్నాడు, ఎన్ని పర్యాయంలో అటాక్ చేశాడు. కానీ దావీదు చాలా నెమ్మదిగా ఉన్నాడు. సౌలు రాజును దేవుడు దావీదుకి అప్పగించినప్పుడు సౌలును దావీదు చంపలేదు. ఎందుకు అనంటే సౌలు అభిషిక్తుడు కాబట్టి, ఒక దైవజనుడు కాబట్టి సౌలును దేవుడి చేతికే ఆయన అప్పగించు. అందుకే ఆయన నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించుచు ఉన్నాను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. మన శత్రువులు మనకు ఉండడము ఒక విధంగా మంచిదే. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం సరిగా పని చేయగలుగుతాం, వాళ్ళు ఉన్నప్పుడే మనం త్వరగా వెళ్ళగలుగుతాం, వాళ్ళు ఉన్నప్పుడే మనం కొన్నిసార్లు పనులు త్వరితంగా చేయగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు ఎప్పుడు శత్రువులకు ఆయన భయపడినటువంటి వాడు కాదు. యేసు ప్రభుల వారికి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. ఆయన సులువు మీద చనిపోతూ, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఆఫ్రికా దేశంలో ఒక గాంధీ లాంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన 25 సంవత్సరాలు, నెల్సన్ మండేలాగా 25 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. 25 ఇయర్స్ వాళ్ళకి మరి ఆఫ్రికాకు స్వాతంత్రం కావాలని, గాంధీ ఎట్లాగైతే భారతదేశానికి స్వాతంత్రం కావాలని ప్రయత్నించాడో అలాగనే నెల్సన్ మండేలా కూడా జైల్లో ఉన్నాడు 25 సంవత్సరాలు. ఆయనకు ఒక చిన్న బొచ్చు ఒకటి ఇచ్చారు, దాంట్లో అన్నం పెట్టేవాడు. ఒక చిన్న చెంబు ఒకటి ఇచ్చారు, సత్తు చెంబు, దాంట్లో నీళ్లు పోసేవాడు. చీకటి 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 చీకటి. ఆయన అమెరికా దేశస్తులు ఆయన్ని ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఆయనను అడిగారు, ఎలా ఉన్నావు నువ్వు 25 సంవత్సరాలు చీకట్లో ఎలా ఉన్నావు, వెలుగు చూడకుండా ఎలా ఉన్నావు? ఆయన అన్నాడట, ఆఫ్రికానే నా మైండ్లో ఉండిపోయింది, ఆఫ్రికా గురించే నేను ఆలోచన చేస్తున్నాను. ఆఫ్రికా 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 ఆఫ్రికాకు స్వతంత్రం కావాలని. 25 ఇయర్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఆఫ్రికా దేశానికి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఆ పదవిలో ఉన్న తర్వాత ఆయన చుట్టూరా ఎప్పుడు అనగా పోలీస్ వాళ్ళు ఉండేవాళ్ళు, సైనికులు ఉండేవాళ్ళు. ఆయనతోటి ఒక 10-20 కార్లు, మన ముఖ్యమంత్రి వెనక ఎలా పోతాయో, మన ప్రధానమంత్రి వెనక ఎలా కార్లు పోతాయో అలాగనే వెళ్ళేవారు. ఒక దినం మధ్యాహ్నం ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఆ పనిలో భాగంగా ఒక హోటల్కి వెళ్ళారు. వాళ్ళందరూ ఆకలి అవుతుంటే నెల్సన్ మండేలా ఆయన అనుచరులందరూ ఒక హోటల్లో కూర్చున్నారు. హోటల్లో కూర్చొని తింటున్నారు, తాగుతున్నారు. ఆ మూల ఒక టేబుల్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి నెల్సన్ మండేలాను చూచి టేబుల్ కింద తన తల పెట్టుకుంటా ఉన్నాడు. నెల్సన్ మండేలా ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూసి గుర్తుపట్టాడు. సైనికులకు చెప్పాడు, పోలీసు వాళ్ళకి చెప్పాడు, అక్కడున్న వ్యక్తిని నా దగ్గర తీసుకురండి. ముందు కూర్చోబెట్టాడు. ఈయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే జ్యూస్ ఉందో ఆ చల్లని పానీయం ఆ వ్యక్తికి ఇచ్చాడు. బ్రెడ్ ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆయనను పలకరించారు. ఆయనకి డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంకా ఏమన్నా కావాలంటే తిను,
ఎవరైనా ఈ సైనికులకు తెలియదు, ఈ పోలీసు వాళ్ళకు తెలియదు. వెళ్తూ ఉన్నప్పుడు కారులో అడిగారట, అయ్యా ఎవరైనా ఎక్కడో దూరంగా ఉన్న వాడిని దగ్గర పిలిచావు, నువ్వు తాగేటటువంటి పానీయం ఇచ్చావు, నువ్వు తింటున్నటువంటి బ్రెడ్ ఇచ్చావు, మరి ఆయనకు డబ్బులు కూడా ఇచ్చావు, ఇంటికి ఏమైనా తీసుకెళ్ళమని. ఎవరైనా అంటే, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి ఆయన అసభ్యకరమైనటువంటి సంగతులు నా ఇంట్లో జరిగించాడు, నా ముఖం మీద ఉమ్మి వేశాడు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను చిత్రహింస చేశాడు. నేను ఆయనను ఈ రోజున నేను జైల్లో పెట్టించగలుగుతాను, ఎందుకంటే నేను ఒక ఉన్నతమైనటువంటి పదవిలో నేను ఉన్నాను, కానీ ఆయన నేను క్షమిస్తున్నాను, వాడు మారుమనసు పొందుతాడని, వాడు రక్షణ పొందుతాడని దావీదు మహారాజు కూడా శత్రువుల విషయమై అలాగే చేశాడు. ఆ శత్రువుల గురించి, దేవా నీకు వందనాలు, అహీతోపెలు కోసమని మీకు వందనాలు ప్రభా, అబ్షాలోము కోసమని మీకు వందనాలు ప్రభా, సౌలు కోసమని నీకు వందనాలు. ఇక్కడ ఏమంటున్నాడు, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించదను. అందరం ఈ వచనం చదివి ముగిద్దామా? 30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను, అనేకుల మధ్యను నేను ఆయన స్తుతి చెల్లించదను. ప్రభు ఏమన్నాడు, మీరు స్తుతించండి, మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి వాళ్ళ తల మీద ఏం పోస్తానన్నాడండి? నిప్పుల కుప్ప. చెబుదామా? ఏమన్నాడండి? నిప్పుల కుప్ప పెడతానన్నాడు. మనం ఏం చేయని అవసరం లేదు, ప్రార్థన చేసి దేవునికి స్తుతులు చెల్లిస్తే వాళ్ళ విషయం ఆయనే చూసుకుంటాడు. ఆమోదయోగ్యుడు కాని ప్రార్థనలు, గదలోకి తిరిగి వచ్చిన ప్రార్థన, క్షీణత కలిగించిన ప్రార్థన, పాపముగా మారిన ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుస్వామి పవిత్రమైన నామములో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉంచిన గొప్ప ప్రభువా వందనాలు. కొన్ని ప్రార్థనల గురించి మనం నేర్చుకున్నాం, అవన్నీ కూడా ఆమోదయోగ్యం కానటువంటి ప్రార్థనలు ప్రభా. అలాంటి ప్రార్థనలు మేము చేయకుండా ఉండేలాగా చేయండి. మా ప్రార్థన ఎల్లప్పుడూ ప్రభువా నీ దగ్గరికి రావడానికి కృప దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.